ఓం శ్రీ మహాగణాధిపత్యై నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శృంగార వల్లభ స్వామి వారి దేవస్థానము ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. శృంగార వల్లభ స్వామి దేవాలయము దేశంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రములలో మిక్కిలి పురాతనమైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రము సిద్ధివిరాజ శ్రీ శృంగార వల్లభ స్వామి వారు స్వాభాయమానంగా స్వయంభూగా కొలువుదీరిన విష్ణుమూర్తి శిలారూపంలో మొదటెక్కడే వెలిసినందుకు ఈ తిరుపతిని తొలి తిరుపతిగా పిలుస్తారు. స్వయంభూగా స్వామివారు ఆళ్వారులు ఉంటారు. అక్కడ గర్భాలయం పక్కన ఎడమవైపు ఆళ్వారులు. పూర్వకాలంలో ఈ ప్రాంతం అంతా కీకారణ్యము. ధ్రువుని తల్లి సునీత, ధ్రువుని సవతి తల్లి ధ్రువుడు సింహాసనం ఎక్కకుండా తంత్రాలు నడుపుతుంది. సునీత ధ్రువుని పిలిచి నీవు సింహాసనం అధిష్ఠించి రాజ్యపాలన చేయాలని, అందుకు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం కలగాలనే దయతో నీకు రాజ్యపాలన యోగం కలుగుతున్నందు చేత తపము ఆచరించి విష్ణు దర్శనం పొంది రాజ్యాధికారం సంపాదించమని చెప్పి అడవులకు పంపుతుంది. అలా ధ్రువుడు ఈ కీకారణ్య ప్రదేశాన్ని చేరుకున్నాడు. అచ్చట సాండిల్య మహాముని ఆశ్రమం ఉంది. ఈ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధ్రువుని చూచి అతని మనస్సులో కోరిక తెలిసిన వాడే ముని అతన్ని పిలిచి, నాయన శ్రీ విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ రూపం తలుచుకుంటూ తపస్సు చేయి స్వామి అని ప్రత్యక్షమై మీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. ధ్రువుని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతుల్లో ప్రకాశిస్తున్న ధ్రువుని యొక్క తపస్సు మెచ్చిన కారణముగా ఇక్కడ విష్ణుమూర్తిని చూసి ధ్రువుడు భయపడ్డాడు. అంతటి విష్ణువు బాలక భయమెందుకు, తొత్తరపాటు చెందుకుని నీ చెంత నేనున్నా నవ్వుతూ పలుకుటే కాకుండా చెక్కిళ్ళు వచ్చి భయం లేకుండా చేశాడు. స్వామి అక్కడే శిలారూపంలో వెలుస్తున్నాడు. ధ్రువుని ప్రత్యక్షమైన విష్ణుమూర్తి శ్రీ శృంగార వల్లభ స్వామి వారిగా అవతరించి విష్ణు ధ్రువునితో అంతే అన్నాడు. కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంకు చక్రాలు రివర్స్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నట్టు ఉండవు. భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంత ఎత్తు దర్శనం ఇస్తాడు. టూపీగా చెప్పినాను ఫ్రెండ్స్. నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. ఆలయం యొక్క విశిష్టత: స్వామివారి మోము చిరునవ్వుతో సిద్ధివిలాస వల్లభునిగా అనుగ్రహిస్తారు. స్వామివారికి చిన్నపిల్లలకు చిన్నగాను పెద్దవారికి పెద్దగాను దర్శనమిస్తారు. తొలి తిరుపతి వెంకటేశ్వర విగ్రహానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పూర్తి భిన్నంగా శంకు చక్రాలు ఉంటాయి. ఆలయం పక్కనే సోమేశ్వర స్వామి వారి ఆలయము, శివాలయము ఉంటుంది. వైష్ణాలయం కూడా ఉన్నాయి. సంతానం లేని దంపతులు సంతానం కోసం ఇక్కడ మొక్కుకుంటే ఇక్కడ కోరిక నెరవేరుతుంది. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మన్నించవలను, చిన్న చిన్న తప్పులు దొరుకుతూ ఉంటే క్షమించవలను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవతాప్రియ గోవింద.